రాత్రి ఎండ దెబ్బ, ఈరోజు ఎండ బాధ. చదువుకుందాం. మత్తయి సువార్త 20 అధ్యాయం, మత్తయి సువార్త 20 అధ్యాయం 12వ వచనం చదవండి. మత్తయి సువార్త 20 అధ్యాయం 12వ వచనం. అమ్మా ఎట్టు చదువుకోవాలి. వారిని తీసుకొని చివర వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన. ఏ బాధ అంటే ఇది? అది అండర్లైన్ చేసుకోండి. రాత్రేమో ఎండ దెబ్బ, ఈరోజు ఎండ బాధ. ఎండ బాధ అన్నమాట. ఇప్పుడు ఎండ బాధకి రాలేకపోతున్నారు కొంతమంది. ఎక్కడికి వెళ్తాం? ఎండ అయినా, ఎంత ఎండ అయినా, అదే ఒక ఫంక్షన్ అయినా, అది పెళ్లి కార్యమైనా, శుభకార్యమైనా, లేకపోతే ఇంకొక దుఃఖకరమైన కార్యమైనా, అన్నిటికీ వెళ్తాం. ఎంత ఎండ అయినా సరే ఏదో కిందకి వెళ్ళిపోతాం. ఆటో కట్టించుకున్నాం, కారు కట్టించుకున్నాం, వెళ్ళిపోతాం. కానీ దేవుని మందిరం రావాలంటే ఏమంటే ఎండ ఎక్కువ అయిందయ్యా, ఎండ బాధ రాలేకపోతున్నా. ఎండ బాధ, దెబ్బ వేరు, బాధ వేరు. దెబ్బ తగిలితే కాసేపు నెప్పుడు, తర్వాత తగ్గింది. బాధ తాగదు. ఎండ బాధ అట్లాగే ఉండిదా ఉండదా? ఈ మాట అక్కడ పనివారు అంటున్నారు. ఎవరితో అంటున్నారంటే యజమానితో అంటే ఒక రైతు. ఆ రైతుకి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ రైతుకి ద్రాక్ష తోట ఉంది. ఆ తోటలో కాయలు బాగా ఇస్తారని బండి వెళ్ళి పనికి పిలిచాడు ప్రజల్ని. ఆ రైతు వెళ్ళి పనికి పిలిచాడు. పనికి పిలిచాడంటే మేస్త్రులు కాదు, ఇప్పుడు మేస్త్రులు ఉన్నారు, అప్పుడు మేస్త్రులు కాదు. ఎవరు పిలిస్తే వాళ్ళకి జీతం కూలి ఇస్తారన్నారు. ఆ రైతు పిలిచాడు. పిలిచి అన్నాడు, అయ్యా నా తోటలో, ద్రాక్ష తోటలో పనిచేయాలి, వస్తారా అన్నాడు. కూలి ఏమి ఇమ్మంటారు అని అడిగాడు. ఈ రైతు అడిగాడు, కూలి ఏమి ఇమ్మంటారు అడిగితే, ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంత అంటే కూలి చెప్పండి? 10 రూపాయలు. దేనారం అంటే 10 రూపాయలు. ఆ రోజులు ఎంత? 10 రూపాయలు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తే 10 రూపాయలు. 10 రూపాయలు కూలికి మాట్లాడుకున్నారు. 10 రూపాయలకి రైతు దగ్గరికి అందరూ పనికి వచ్చారు. పనికి వచ్చిన తర్వాత ఈయనేసంటే బజార్ టీ తాగుదాం వెళ్ళాడు రైతు. వెళ్ళేసంటే ఈ రైతుకి వెళ్ళి 3 గంటల కాళ్ళు వెళ్ళాడు. 3 గంటలకు వెళ్తే కొంతమంది టీ తాగుతున్నప్పుడు అక్కడ కొంతమంది కనపడ్డారు. అంటే ఖాళీగా ఉన్నారు, ఎందుకు ఖాళీగా ఉన్నారు అబ్బాయి అన్నాడు. ఆ మమ్మల్ని ఎవరు పనికి పిల్లలేదు అన్నాడు. సరే రండి మా తోటలో పని చేద్దాం రండి అని చెప్పాడు. 3ంటికి వాళ్ళు వచ్చారు. తర్వాత ఈయనేసాడు మళ్ళా 5ంటికి వెళ్ళాడు బజార్కి టీ తాగుదాం. 12 గంటలకి 3 గంటలకి 5 గంటల అట్లా వెళ్ళాడు బజార్ పనికి. పని వాళ్ళు చేస్తున్నారు, రైతు కదా తిరుగుతున్నాడు. 5ంటికి వెళ్తే 5ంటికి ఖాళీగా ఉన్నారు కొంతమంది. ఇంతలో ఖాళీగా ఉన్నారంటే మాకు ఎవరు ఏ పని చెప్పలేదు అన్నారు. మీరు కూడా రండి అన్నారు. వాళ్ళు కూడా వచ్చి ఆ తోటలో పనికి వచ్చారు. ఇప్పుడు సాయంత్రం 5ంటికి వచ్చినోడికి బయటకు వచ్చేది ఎప్పుడంటే 6ంటికి బయటకు వచ్చేది. కూలికి వెళ్ళినోడు ఎప్పుడంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల దాకా పని చేయాలి. 6 గంటలు పని చేసేదాకా ఉన్న తర్వాత 6ంటికి వచ్చిన తర్వాత ఎవరికి డబ్బులు వాళ్ళకి ఎత్తున్నారు. 5ంటికి వచ్చినప్పుడు 10 రూపాయలు ఇచ్చాడు. 3ంటికి వచ్చినప్పుడు 10 రూపాయలు ఇచ్చాడు. 12 గంటలకు వచ్చినప్పుడు 10 రూపాయలు ఇచ్చాడు. ఉదయం 9ంటికి వచ్చినోడికి 10 రూపాయలు ఇచ్చాడు. 6ంటికి వచ్చినప్పుడు కూడా 10 రూపాయలు ఇచ్చాడు. న్యాయమా? ఇప్పుడు 6ంటికి వచ్చిన అంటున్నాడు, మేము పగలంతా ఎండ బాధలు తట్టుకుని సహించి మాతో వాళ్ళని కూడా సమానం చేసేవేంటి? ఆ ఇంటి యజమాని సనుక్కోవటం మొదలు పెట్టారు. ఎవరు? 6ంటికి వచ్చినోడు 10 ఇందాక వచ్చినట్టు గంట వచ్చినట్టు కూడా 10 రూపాయలు ఇచ్చాడు, మాకు 10 రూపాయలు ఇచ్చాడు అని సనుక్కోవటం ప్రారంభించినప్పుడు ఆ ఇంటి యజమాని పిలిచి, సహోదరుడా, వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేసినా? ఒక దేనారము నాకు కనబడలేదా? నీ సొమ్ము
పొమ్ము నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చుటకును నాకిష్టమైనది. నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. చూసారండి, సహోదరుడు నీకేమో నేను అన్యాయం చేయదు కదా, నువ్వు మాడుకున్నట్టు జీతం నీకు ఇచ్చాను లేదా? ఇచ్చాను కదా. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చాను, నా ఇష్టం, అది నా సొమ్ము, నా ఇష్టమే ఇచ్చాను. నీకెందుకు నా మీద నీకు అసూయ, నా మీద నువ్వు సొనుక్కోవటం? నీకు అన్యాయం చేస్తే నువ్వు సొనుక్కున్నా బాధ లేదు. ఇది నీకు ఇచ్చాను, వాళ్ళకి నాకు ఇష్టమే ఇచ్చాను చెప్పాడు ఆ యజమానుడు. అలాగే ఒక మాట జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు 50 ఏళ్ళ నాడు రక్షణ పొందిన బాప్తిజం పొందిన వాళ్ళకి అదే కూలి. ఆ సిలువలో దొంగ పొందాడు అప్పటికప్పుడు, ఆయనకి అదే కూలి. అర్థమైందా? నువ్వు 50 ఏళ్ళ నాడు విశ్వాసం అయినా నీకు ఆ పరలోక రాజ్యం ఉంటుంది. ఆ సిలువలో దొంగలాగా అప్పటికప్పుడే ప్రాణం పెట్టాడే, ఆయన కూడా పరలోక రాజ్యం. అందుకే యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు యేసు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయంగా ఉంటావు అన్నాడు. అన్నాడని చెప్పి ఇప్పుడు కూడా చచ్చిపోతే బాప్తిజం పొందాం అనుకుంటారేమో. మరి మనకి ఎప్పుడు వస్తే మరణం మనకు తెలియదుగా. మనకు మరణం ఎప్పుడు వస్తే మనకి తెలీదు. అది ఎక్కడ వచ్చిందో తెలియదు, ఏ విషయంగా వచ్చిందో తెలియదు. కనుక ఈ ఎండ బాధ బడి కష్టపడుతున్నాం. కష్టపడ్డ విశ్వాసకి కూలి ఉంది. నువ్వు హృదయపూర్వకంగా ఆయనకి ఇష్టమైన రీతిలో వచ్చినప్పుడు ఆయనకి కూలి ఉంది. కానీ మనం ఎవరి మీద సరుకోకూడదు. సోదరులు చెప్పండి, సరుకోకూడదు. ఎందుకంటే ఆయన యజమానుడు, ఆయన ఇష్టం, ఆయనది తోట, ఆయనది. యేసయ్యని ఇప్పుడు కుమ్మరోడు కొండ చేశాడు. నన్ను చిన్నగా చేశాను అడిగిద్దా? పెద్దగా చేశాను అడిగిద్దా? ఆటను మనకు హక్కు ఉందా? లేదు. ఆయన ఇష్టం, ఆయనకి ఇష్టమైనట్టు చేస్తాడు. ఆయనకి ఇష్టమైన పాత్ర మనం ఉండటమే మంచిది. అయినా ఆయన మనం పారవేయలేదు, ఆయన మనని పారేయలా. అందుకే యేసయ్య గారు రాసిన పాటలది. నా పరలోకపు తండ్రి మా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి మా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. మన ఇసిరి పారేయలేదుగా. సారి మీద పెట్టి మన సత్తుగా చేసింది ఆయనే, కుండగా చేసింది ఆయనే, పళ్ళని చేసింది ఆయన. ఆయనకి ఇష్టమైన పాత్ర చేసుకున్నాక ఇష్టమైన పాత్రలు ఇంట్లోనే ఉంటాయి. పారేయలేమా? పారేస్తే బాధపడాలి. పారేస్తే ఆడపడితే నరకంలో పడాలి. నరకంలో పడేయకుండా మన ఒక పాత్రగా ఉంచాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆ పాత్ర మనం కలిగి ఉంటే మంచిది. కొండ అయినా బాధ లేదు, సట్టు అయినా బాధ లేదు, పళ్ళమైనా బాధ లేదు, గెంటైనా బాధ లేదు, చెంచైనా ఆఖరికి బాధ. ఎందుకు అవన్నీ ఆడుంటాయి ఇంట్లో. అలాగే మనం కూడా పరలోకంలో ఉందుముగాక. ఎండ బాధలు ఉంటాయి, ఎండ సమస్యలు ఉంటాయి. వాటి గురించి మనం సొనుక్కోవద్దు, వాటి గురించి మనం బాధపడాల్సిన పని లేదండి. లేకుండా మనం దేవుళ్ళు కొనసాగటం మనకి మంచిదని ప్రభు పేట మనం చేస్తున్నాను. మూడవ ఎండ మీకు జ్ఞాపకం చేస్తాను. రాత్రి ఒక ఎండ చెప్పాను, అది ఎండ దెబ్బ. రెండవది ఎండ బాధ. మూడవది ఆదికాండం 31 అధ్యాయము 40 వచనం. ఆదికాండము 31 అధ్యాయం 40 వచనం. అమ్మా, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతి, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉన్నాను. 14 ఏండ్లు మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువ చేసి తిని, అయినను
నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండిన ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసియుందువు. ఈ మాట ఎవరన్నారంటే యాకోబు గారు అంటున్నాడు, లాబాను గారితో, తన మామగారితో అంటున్నాడు. పగల ఎండకును రాత్రి మంచుకును క్షీణించిపోయాడు. ఎవరైనా యాకోబు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? తన మామతో మాట్లాడుతున్నాడు. మరి మామే పిల్లించిన మామే. ఆ మామకి ఎన్నాళ్ళు చేసేట కొలువు? పిల్లల కోసం 14 ఏళ్ళు చేశాడు. 2 పిల్లలకి కోసం 14 ఏళ్ళు చేశాడు. రెండవది 6 సంవత్సరాలు తన పోషణ కోసం చేసుకున్నాడు, భార్య బిడ్డల కోసం. అన్ని చేసినా కూడా ఆయన కౌంతం చేశాడు, ఆయన దగ్గర జీతం చేశాడు. పగలు ఎండకును రాత్రి మంచుకు క్షీణించిపోయాడంట. అంత క్షీణించిపోయినా ఆయన జీతం అంట 10 మార్లుగా మార్చాడంట. ఈ లోక సంబంధంగా నువ్వు ఎండకి క్షీణించిపోయినా, ఎండకి మంచు క్షీణించిపోయినా, నువ్వు నమ్ముకున్న దేవుని దగ్గర నువ్వు కష్టపడి యథార్థంగా పనిచేస్తే ఆ దేవుడు నిన్ను మాత్రం ఆశీర్దిస్తాడు. అతను మోసం చేసి 10 మార్లు జీతం మార్చినా నేను దేవుడు విడిచిపెట్టలేదు. ఆ రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడు, ఎవరితో? లాభాంతో. నువ్వు అవునని కానీ కాదని కానీ ఆయన నువ్వు ఏది మాట మాట్లాడద్దు. నా తండ్రి దేవుడు అంటే ఇస్సాకు దేవుడు నీతో మాడబట్టి నువ్వు భయపడ్డావు, లేకపోతే నా జీతాన్ని మార్చేవాడివి, నా పిల్లలు కూడా ఎంత రానికొండగా ఆపేవాడు అని చెప్పి లాభం తన మామ అంటున్నాడు, యాకోబు అంటున్నాడు. దీనికి కారణం ఏంటంటే సాతాను మనని అనేక విధాలుగా మనం క్షీణింపజేసింది. పగలు రాత్రి కూడా సాతాను బహుగా మనల్ని బాధ పెట్టింది. అది బాధ పెట్టినా మనము నమ్మకంగా దేవుని పనిలో ఉంటే అది మన్నేమీ చేయలేదు. అది మన్నేం చేయలేదు. బాధ పెట్టింది, కానీ ఆ బాధ వల్ల మనం కృషించిపోం. కానీ మళ్ళీ దేవుడు మనం తిరిగి లేవనిస్తాడు. చూడండి ఒక మాట, ప్రకటన గ్రంథము 16 అధ్యాయం 8-9. ప్రకటన గ్రంథము 4వ దూత తన పాత్ర సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది. కాగా మనుషులు తీవ్రమైన వేడిమి కాలిపోయి ఈ తెగులు మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను పరుచుటకు వారి మనసును పొందినవారు కారు. బైబిల్ చదవట్ల మీరు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు చదువుతారు కానీ ఇంటికాడ చదవట్ల. బైబిల్ మీరు ఇంటికాడ చదివితే తప్పులు రావు. అంటే ఒక పాత్ర పోసింది, దేవదూత వచ్చి సూర్యుడి మీద పాత్ర పోసినప్పుడు తీవ్రమైన ఎండ. ఆ ఎండకి మనుషులు కాలిపోతారంట. ఆ ఎండ కాలిపోతారు. ఇక్కడ యాకోబు క్షీణించిపోయాడు, వాళ్ళ కాలిపోతారు. వాళ్ళు కాలిపోతున్నా కూడా అంట అంతగా సత్తనా కూడా అంటాళ్ళంట మారు మనసు పొందడానికి వాళ్ళకి మనసు రాదంట. ఇంకా దేవుని దూషిస్తారంటాడు. ఏం చేస్తారు చెప్పండి? దేవుణ్ణి దూషిస్తారు. ఇప్పుడు కూడా చాలా మంది దూషించేవాడు క్రైస్తవులు. బాధలు తగలేదు. ఈ దేవుడు ఏం దేవుడు? ఈ దేవుడు నాకు ఎందుకు ఈ కష్టాలు పెట్టాడు, ఎందుకు ఈ బాధలు పెట్టాడు? దేవుని తిట్టేవాళ్ళు, దేవుని దూషించేవాళ్ళు, దేవుణ్ణి అవమానపరచాడు కూడా చాలా మంది సంఘాల్లో విశ్వాసులు చాలా మంది ఉన్నారు. ఇక్కడే కాదండి, అన్ని సంఘాలు అన్ని చోట్ల కూడా. అంటే మేలు అనుభవిస్తారు కానీ కీడు అనుభవించలేదు. అంత తీవ్రమైన ఎండలో కూడా కాలిపోతా కూడా దేవుడు చేసే పనిని దేవుని స్తుతిస్తే దేవుడు తప్పించడాలని. కానీ వాళ్ళంట అంత కాలిపోతున్నా కూడా, అంతగా మాడిపోతున్నా కూడా అంట వాళ్ళంట ఏం చేస్తారంట? దేవుని దూషించి మహిమపరచినట్లు మారు మనసు పొందారు. దేవుని దూషించమే కానీ మారు మనసు మాత్రం వాళ్ళు పొందేవాళ్ళు అట్లాగే ఉన్నారు. కనుక వాళ్ళకి మహాశ్రమలు ఉన్నాయి. రేపు రెండవ రాకల్లో వాళ్ళకు మహాశ్రమలు అప్పుడే అగ్ని కుమ్మరించబడింది. సూర్యుడు కింద ఉన్న ప్రజలు కాలిపోతారు, కాలిపోయి అంత ఎండలేస్తారు. కనుక
ఈ ఎండలకి మనం తట్టుకోలేకపోతున్నాం, ఆ ఎండలు అసలు తట్టుకోలేం, కాలిపోతున్నాం. కనుక ప్రభునందు ప్రేమితులారా, కనుక ప్రజలందరూ కూడా ఈనాడు క్షీణించిపోతున్నారు, కానీ ఆ క్షీణదశలో దేవుని కలిగి జీవించలేకపోతున్నారు. యాకోబు అంత క్షీణించిపోయినా దేవుని విడిచిపెట్టలేదు కనుక దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ఆ క్షీణదశని తప్పించి దేవుడు ఆయన్ని రెండంతలుగా ఆశీర్వదించాడు. మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మనం పగల ఎండకును రాత్రి మంచుకు తడిచిపోయి క్షీణించిపోయినా మనం చేసే కష్టం అర్థం కాదు. నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవను నడుచులందరూ తండ్రికి నిత్యము నీ చేతుల కష్టాతీతము నువ్వు అనుభవిస్తావు అంటాడు. యాకోబు ఆ కష్టాన్ని అనుభవించాడు. మనం కూడా అనుభవిస్తాం కష్టం. కనుక మన కష్టాతీతాన్ని దేవుడు నేలపాలు చేయడు, గుగ్గిపాలు చేయడు. కనుక మోసని చూసిన లాభాను వాళ్ళ కాలేదన్నమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందటానికి అవకాశం ఇచ్చినా కూడా మారు మనసు పొందకపోతే రేపు ఇటువంటి సూర్యుని మీద కుమ్మరించే పాత్ర అగ్ని, ఆ సూర్యుడు వేడిమి కంట ఆ భోజన పార కాలిపోయి ఇక సరాసరి ఎండ బయటికి వచ్చేసి మనుషుల మీద, మనుషులేమి పశువులేమి అన్నిటి మీద పడి కాలిపోయే రోజు రాబోతుంది. హల్లెలూయ. అందుకని మనం జాగ్రత్తగా మరి ఈ ఎండలకే తట్టుకోలేకపోతున్నాం, మరి రేపు వచ్చే ఎండలు మనం ఎలా తట్టుకుంటాం అనేది మనం ఆలోచించాలని ప్రభు పేట మనం చేస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఒకటి ఎండ దెబ్బ, రెండు ఎండ బాధ, మూడవది ఎండకి మంచుని క్షీణించు. ఈ మూడు విషయాలు మనం రాత్రి పూట నేర్చుకున్నాం. కనుక ఇంకా ఉండి అవన్నీ చెప్పాలంటే మరి టైం చల్లట్లేదు కనుక నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. టైము 12:17 అవుతుంది. ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, పరమితుల గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 6వ వచనం. పరమితుల గ్రంథము మొట్టమొదటి అధ్యాయం 6వ వచనం. నేను నల్లని దానని నన్ను చిన్న చూపు చూడకుడి. ఎట్లా అంట? ఎవరు? సంఘం. షోలమతి అంటే సంఘానికి సాదృశ్యం. ఈ షోలమతిని యెరూషలేము కుమార్తెలు ఎగతాళి చేస్తున్నారు, అంటే చిన్న చూపు చూస్తున్నారు. ఉండవుడు లేనివాడు చిన్న చూపు చూస్తారు, అంగల్లవుడు అంగులేనివాడు కూడా చిన్న చూపు చూస్తారు, అధికార పార్టీ వాడు అధికారం లేనివాడిని చిన్న చూపుగానే చూస్తారు. అలాగే ఇక్కడ కూడా యెరూషలేము కుమార్తెలు ఈమెను చిన్న చూపు చూస్తున్నారు. అందుకని ఈ షోలమతి అనే సంఘం ఏముంటుందంటే, నేను నల్లందానని మీరు చిన్న చూపు చూడద్దు. ఏం తగిలిందంటే ఎండ తగిలింది. ఎండ అంటే ఏంటంటే ఎట్ట నల్లగైపోయిందంటే షోలమతి ఆ నలుపు నువ్వు చెప్పే ఎట్టంటే పొయ్యి అంత నల్లగుండి అంత నల్లగైపోయింది. పొయ్యి ఎంత నల్లగుండితో అంత ముగ్గైపోయింది. చూడడం మాట. ఇలాగు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇలాగు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. మా చర్మం ఎట్లంట? పొయ్యి వలె నలుపెక్కిపోయిందంట. ఎవరండి అసలు వీళ్ళు ఎటువంటి అంటే పాల కంటే పగడం అంటే అనమాట. తెల్లగా ఉండేవాళ్ళు, ఎంత అందంగా ఉండేవాళ్ళు. సియోను కుమార్తెలు, సియోను కుమార్తెలు ఎట్లున్నారంట? పొయ్యి వలె నల్లగా అయిపోయారంట. పొయ్యి అట్లుండేది అమ్మా, పొయ్య నల్లగుండేది, ఎలాగుండేది? నల్లగా ఉండేది పొయ్యి. పొయ్యి మీద పొందకుండా కూడా నల్లగుండేది. కాగులు పెట్టినా కాగులు కూడా నల్లగైపోతుంది. అయిపోవాయి కింద దోమ దగ్గర పైన దోగుతారు. ఇప్పుడు నలుపులు లేవులే, అన్ని గ్యాస్ మీద ఉన్నాయి కదా. ఇప్పుడు అసలు నల్లగా ఏ కనపడతా, ఏ కొండలు చూసి తెల్లగానే ఉంటుంది. సొంతం చెప్పండి, ఏ కొండలు పడి తెల్లగా ఉంటుంది. పూర్వకాలం నల్లగా ఉండే అవి మంచి అంట, ఇప్పుడు తెల్లవి మంచి అంట. అయ్యే మంచి. సొంతం చెప్పండి, అయ్యే మంచి. అందుకేమంటుంది, నల్లనానని చెప్పి మీరు నన్ను చిన్న చూపు చూడొద్దు. నేను చూడదు, నేను సౌందర్యవంతురాలని అంటారు. హల్లోయ. ఆ సౌందర్యం కలిగిన స్త్రీ అంటే శ్రమలు, ఎండంటే శ్రమల సాదృశ్యం.
అంటే సియోన్ అంటే పరలోక రాజ్యం. యెరూషలేము కుమార్తె పరలోక రాజ్యం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ బాగానే ఉంటారు, కానీ వాళ్ళకి నామకార్థమే కానీ భక్తి లేదు. శ్రమపడు, కష్టపడు, విశ్వాసాలు ఉండరు. ఏమండి, కడుపు మార్చుగా వాళ్ళు కష్టపడరు కనుక వాళ్ళు నామకార్థం వేస్తారు. వీళ్ళు ఎవరంటే కష్టపడతారు, దేవుని దగ్గర కష్టపడతారు, ప్రజల మధ్య కష్టపడతారు. ఎవరు ఎన్ననుకున్నా కూడా. అందరూ చూశారు కదా, ఈ నల్లమైన ఈ సంఘం అనేది ఈ సోలమతి ఒక మాట చూడండి. ఆ మాట చెప్పి ముగిస్తానికి టైం అయిపోయింది. పరమిత 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎంత పరమిత గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షములలో చలదర్ వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడు. నేను ఆనందభరితునై ఆమె చెప్పండి. ఎక్కడ కూర్చుందంట ఇప్పుడు సంఘం? ఆనందభరితురాలై ఎక్కడ కూర్చుందంట? ఆయన నీళ్ళ కూర్చుందంట. ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అడవి వృక్షాలన్నింటిలో కంటే జల్దర్ వృక్షం ఎట్లా ఉందో నా ప్రియుడు అలా ఉన్నాడు. నా ప్రియుడి దగ్గర నేను ఆనందభరితురాలనై ఆయన నేను కూర్చుంటున్నాను. ఎన్ని కష్టాలు పడుతున్నావో ఒకరోజు నీకు ఆనందభరితురాలు అయి ఆనందిస్తాము. అప్పుడు చేసిన వాళ్ళు, చిన్న చూపు చూసిన వాళ్ళు ఏడుస్తారంట. స్తోత్రం చెప్పండి. వాళ్ళు అగ్గిలోకి వెళ్ళి వాడు సుఖపడవచ్చు, కానీ సుఖపడి కష్టపడాలంటే కష్టపడలేడు. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే ఈమె కష్టపడింది. ఇప్పుడు ఆయన నీళ్ళకు వచ్చిన సుఖం అనిపిస్తాం. కూడా సంఘం మనం కొంచెం కష్టాలు పడినా ఒక దినం యేసయ్య నేను మనము కూర్చుందాం. నీడలు నీ సక్కని ఏడు కూర్చున్న రోజు 3 ఎండలు, రాత్రి ఒక ఎండ. ఎండ దెబ్బ ఎండ చెప్పండి. నేను నల్లగా అయిపోయిందంటే ఎండ దెబ్బ అంటే శ్రమల్లో ఆరిపోయింది నన్ను. మీరు అందరూ అన్నింటిలో కంటే జల్దర్ వృక్షం ఉన్నాడు. ఆయన యేసయ్య నేను నీళ్ళ కూర్చుంటే ఇంకా రాగాలు ఉంటాయి అంటావా? ఇంకా బాధలు ఉంటాయి అంటావా? దేవుడు మనకిచ్చును గాక.
ప్రార్థన చేసుకుందాం. మరి మనందరి కొరకు ఆయన ఎండలో ఎంతో బాధపడ్డాడు. ఈ పూర్తి కనుక మనందరం కూడా అయ్యా ఎండ క్షణదస్సును ఎండకు నలిపే ఒక దినమున చేరుస్తావయ్యా. ఆ దినమున మేము ఆనందభరితులమై నీ సన్నిధిలో జీవించే భాగ్యం కూడా ఆయన ఎండలోనే 9 గంటల నుంచి 3 గంటల 6 గంటల సేపు ప్రార్థన చేశాడు దేవుడు. మన కూడా రాబోతున్నాడు కనుక ఆయన మనం కలిగి ఉంటే ఈ ఎండలు దేవుడు మారుస్తుంది, కాపాడుతా అన్నాడు. మన్నేమి చేయలేదు.